ఈ రోజుల్లో కెరీర్ గైడెన్స్ తీసుకోవడం అనేది పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. సో ఈ కెరీర్ గైడెన్స్ తీసుకోవాలి అంటే ఒకరి సలహా తీసుకుంటారు అండ్ కన్సల్టెన్సీకి వెళ్తుంటారు. వాళ్ళు డబ్బులు పే చేయనిదే ఏ కెరీర్ గైడెన్స్ అనేది చెప్పరు. సో గైస్, చాలామంది కన్సల్టెన్సీకి వెళ్ళి డబ్బులు పే చేసి కెరీర్ గైడెన్స్ తెలుసుకొని ఆ కోర్సు ఈ కోర్స్ అని పే చేసి తర్వాత డ్రాప్ అయిపోతుంటారు అనమాట. సో చాలామంది కెరీర్ గైడెన్స్ ఇలానే తీసుకుంటున్నారు. గైస్, దిస్ ఈజ్ టోటల్లీ రాంగ్ వే. ఒక కెరీర్ గైడెన్స్ అనేది ఎలా తీసుకోవాలి, కెరీర్ గైడెన్స్ అంటే ఏంటి, కెరీర్ అంటే ఏంటి, అసలు వర్క్ అంటే ఏంటి, మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో గైస్, ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ 85% ఆఫ్ ద పీపుల్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చాలామంది కెరీర్ గైడెన్స్ అంటే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు మనము అదే చేద్దాం అనేసి, సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారనేసి మనము సాఫ్ట్వేర్ జాబ్ చేద్దాం అనేసి ఇలా చాలామంది ఫాలో అవుతున్నారన్నమాట. గైస్, దయచేసి ఇలా ఫాలో కాదండి. కెరీర్ అంటే మనకి ఇష్టం వచ్చింది, మనకి స్కిల్స్ ఉన్నది, మనం ఇంట్రెస్టెడ్ చూపించేదనమాట. సో ఇలాంటి వాటి మీద మీరు తెలుసుకోండి. సో మల్టిపుల్ థింగ్స్ లైఫ్లో మనకి బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు చాలా టైం ఉంటుంది. ఈ టైంలో మనం దేని మీద అయితే ఎక్కువ ఫోకస్ చేస్తున్నామో, లైక్ సోషల్ మీడియా కానీ, ప్రోగ్రామింగ్ కానీ, కోడింగ్ కానీ, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఏదైనా కావచ్చు. వాటి మీద మీరు ఫోకస్ చేయడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఒక దాని మీద కరెక్ట్గా ఫోకస్ చేస్తూ వస్తారో అందులో మీకు స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఆఫ్టర్ దట్ బీటెక్ అయిపోయిన తర్వాత మీరు దేంట్లో అయితే మంచిగా స్కిల్స్ ఉంటారో ఆ టెక్నాలజీ కానీ ఆ స్కిల్ మీద కానీ ఫోకస్ చేయండి. సో అప్పుడే మీ లైఫ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా క్లారిటీగా ఉంటుంది. అండ్ 10 మందికి మనము గైడెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఇలా ఒక కెరీర్ గైడెన్స్ అనేది మనం ఎలా తీసుకోవాలి, మనం దేంట్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నామనేది ఫస్ట్ తెలుసుకోవాలి అనమాట. సో కమింగ్ టు ద సాఫ్ట్వేర్ థింగ్స్. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా టెక్నాలజీస్ ఉన్నాయన్నమాట. ఒక టెక్నాలజీనా ఒకటా రెండా, ఎన్ని టెక్నాలజీస్ కావాలంటే అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. డెవలప్మెంట్ సైడ్ వర్క్ చేయాలి అంటే డెవలప్మెంట్ కోడింగ్ చేయొచ్చు. అండ్ సర్వర్ సైడ్ వర్క్ చేయాలి అంటే సర్వర్స్, డెవాప్స్, లైనక్స్, ఇలా చాలా సర్వర్స్ ఉన్నాయన్నమాట. సో వీటి మీద వర్క్ చేయొచ్చు. అండ్ ఆర్కిటెక్చర్ టీమ్ ఉంటుంది, టీమ్ లీడ్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. ప్రోడక్ట్ డిజైనింగ్ ఉంటుంది. సో ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో వీటి మీద మీరు వర్క్ చేయాలి అంటే ఫస్ట్ దాని గురించి ఒక రోడ్ మ్యాప్ అనేది తెలుసుకోవాలి. ఆ రోడ్ మ్యాప్ తెలుసుకున్న తర్వాత అందులో నువ్వు సర్వైవ్ అవ్వగలవా లేదా, దాని గురించి నువ్వు కరెక్ట్గా నేర్చుకుంటావా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి అనమాట. ఇలా తెలుసుకున్న తర్వాత మనము ఏదైనా ఒక టెక్నాలజీని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే ఏదో ఒక కోర్స్ తీసుకొని ఆ కోర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నా చాలు. లేదు నేను పెయిడ్ కోర్స్ తీసుకోను అంటే యూట్యూబ్లో లాట్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎన్ఐటి వాళ్ళు కానీ, ఐఐటి వాళ్ళు కానీ, ఇలా చాలామంది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి ఉన్నారు. సో మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, డెఫినెట్గా మీకు సజెస్ట్ చేస్తాను. సో ఇలా చాలామంది బయటికి వెళ్ళి కోర్స్ నేర్చుకుందాం, అది నేర్చుకుందాం అని ఏదైనా కాంప్లెక్సిటీ వస్తే దానికి డ్రాప్ చేసేయడము ఇలా చేస్తున్నారన్నమాట. గైస్, దయచేసి ఒకరితో సలహా తీసుకోకండి. ఎందుకంటే బయట కన్సల్టెన్సీ అన్నీ డబ్బులు లాగడానికి మాత్రమే పనిచేస్తుంటాయి. ఎవరు ఫ్రీగా ఒక్క నిమిషం మీతో మాట్లాడలేరనమాట. సో గుర్తుపెట్టుకోండి, మనం ఎలా స్టార్ట్ చేయాలి, మన లైఫ్ని కానీ మన కెరీర్ని కానీ ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఎందులో ఇంట్రెస్టెడ్గా ఉన్నాము అనేది ఫస్ట్ మనం రీసెర్చ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ని మనం చూసి ఇవి మనం నేర్చుకోగలమా లేదా అని కొద్ది రోజులు మనం వాటిని ప్రాక్టీస్ చేస్తే మనకి పూర్తిగా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ మీకు ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ చేయాలన్నా కానీ, సర్వర్ సైడ్ వెళ్ళి ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలన్నా కానీ, లేదా ప్రోడక్ట్ డిజైనింగ్ కానీ, ఆర్కిటెక్ట్ ఇలాంటి వాటి సైడ్ వెళ్ళాలి అన్నా కానీ మీరు దీని మీద ఏదైనా ఒక కోర్స్ తీసుకొని నేర్చుకోవచ్చు. సో ఇలా ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే బయటికి వెళ్ళి కోర్స్ తీసుకొని వాడికి ఫీ పే చేసి తర్వాత డ్రాప్ అవుట్ అయిపోతున్నారు అన్నమాట. ఎందుకు గుర్తుపెట్టుకోండి, కన్సల్టెన్సీలో వాడికి వచ్చింది మాత్రమే వాడు నేర్పించి మిమ్మల్ని ఒకటో రెండో ప్రాజెక్టులు చేపించి బయటికి తోసేస్తాడు.
ఆ తర్వాత నువ్వు జాబ్ ఎలా క్రాక్ చేయాలి అనేది నీకు కొద్దిగా కూడా అర్థం కాదు. సో మనం జాబ్ ఎలా క్రాక్ చేయాలి, ఇంటర్వ్యూని ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఏ కంపెనీలో మనకు జాబ్ వస్తే బెస్ట్గా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి మనము యూట్యూబ్లో రీసెర్చ్ చేస్తే డెఫినెట్గా మనకు దొరుకుతాయి. సో గైస్, నేనేమంటున్నానో మీరు బయటికి వెళ్ళి మీ కెరీర్ని ఒకరితో చూస్ చేసుకోకండి. గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మనకి ఏదైనా క్లారిటీ వస్తే ఆ కెరీర్ని ఎలా స్టార్ట్ చేయాలి అని మాత్రమే ఆలోచించడం స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేసిన తర్వాత వాటి మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయండి, ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి, గిట్హబ్లో మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయండి. ఆ తర్వాత మీరు జాబ్స్కి ట్రయల్ వేయండి, ఇంటర్వ్యూస్ని ప్రిపేర్ అవ్వండి, పర్ఫెక్ట్గా ఇంటర్వ్యూస్ ఇచ్చి మంచి కంపెనీలో జాబ్ క్రాక్ చేసేలా చేసుకోండి. సో ఇది ఒక ప్రాపర్ వే అనమాట. సో ఇవన్నీ మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా, సో మనం కన్సల్టెన్సీకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని చాలామంది ఆలోచిస్తుంటారు. గైస్, ఎవరైతే జాబ్ హగ్రీ ఉంటారో, జాబ్ సీకర్స్ ఉంటారో, చాలామంది స్టార్టింగ్లో మిస్టేక్స్ చేస్తారు. ఇది కామనే, నేను కూడా చాలా మిస్టేక్స్ చేశాను. సో నేను నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు కావాల్సిన టెక్నాలజీ మీద ఎలా ఉండాలి, ఏం నేర్చుకుంటే బెటర్ అని మీకు డౌట్ ఉంటున్నా కూడా నాకు జస్ట్ మెసేజ్ చేయండి. ఐ విల్ ఇంటరాక్ట్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.